నమస్తే, వెల్కమ్ టు చేతన న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం. ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. నీరు విద్యుత్ విషయంలో కాంగ్రెస్ విఫలం. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం. భువనగిరి, తెలంగాణలో బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 700కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే 3000కు పైగా ఉపాధ్యాయులు విధులకు హాజరు అవుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటలకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. బడి గంట మోకడంతో విద్యార్థులు పాఠశాలలకు ప్రయాణమయ్యారు. విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 7 మోడల్ స్కూళ్లు, 11 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. విజయవాడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ కారణంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్ గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నీరు విద్యుత్ విషయంలో కాంగ్రెస్ విఫలం. సూర్యాపేట విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. విచారణ కమిషన్ల వాటి పని అవి చేసుకుంటాయి. ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుంది? కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారు. నీళ్లు విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దలు పాత్ర ఉంది. పత్తి విత్తనాల బ్లాక్ దంతాలో ఓ మంత్రి పాత్ర ఉంది. ఆధారాలు రాగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తాం. కమిషన్ల విచారణ పేరుతో రైతు రుణమాఫీపై దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నమని ఆరోపించారు. ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చేయాలి. కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టింది. ఎందుకంటే ఆగస్టు 15 డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు 10 వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నారు రైతులు. దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు, ఇంకా 2 నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఏప్రిల్ 10 తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపి చూపిస్తారు. మీకు మీ డ్రామాలు, మీ డ్యాన్సులు అన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా కమిషన్లు ఉంటే కమిషన్లు, ఏదైనా విషయం అడిగితే వారికి సమాచారం కావాలంటే ఇవ్వడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా ఇస్తారు, అందులో సందేహం ఏం లేదు. కానీ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు, కమిషన్లు అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. పక్కపక్కనే కూర్చున్న హరీష్ రావు, రఘునందన్ రావు సిద్దిపేటలో ఆసక్తికర సన్నివేశం కనబడింది. ఒకే కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, రఘునందన్ రావు పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత ఇద్దరు నేతలు ఎదురుపడ్డారు. ఎంపీగా గెలిచినందుకు రఘునందన్ రావుకి హరీష్ రావు కంగ్రాట్స్ చెప్పారు. ఇద్దరు శివ పార్వతుల కళ్యాణంలో పక్కపక్కనే కూర్చున్నారు.
బొడ్రాయి నాభిశిల వార్షిక మహోత్సవ వేడుకలు చిలకలూరి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. గణేష్ ఊరు ముత్యాలమ్మ, దండు ముత్యాలమ్మ, మద్ది రావమ్మ, తిరుపతమ్మ, మడేలయ, గంగమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను పాత చిలకలూరు ప్రజలు అభిషేకాలు, బోనాలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అర్చకులు సిరికొండ గాయత్రి, వరప్రసాద్, అనంతకృష్ణమాచార్యులు, పృథ్వీ ఆచార్యులు ఆధ్వర్యంలో 11 మంది వేద పండితులు అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గరినే శేషగిరి, మాజీ సర్పంచ్ కడియాల వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేవాలయాలు మొత్తం 2023లో మనం ప్రదర్శన చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రతిష్ట సందర్భంగా అలాగే మడేలయ్య స్వామి వీటన్నింటినీ కొత్త దేవాలయాలు మనం నిర్మించుకున్నాం. ఈ యొక్క నిర్మించుకున్నటువంటి దేవాలయాలన్నింటినీ ఈ సంవత్సరం మనం వార్షికోత్సవం చేసుకుంటున్నాం. వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు మనకు ఇవాళకి సంవత్సరం అయినది మనం ప్రతిష్ట చేసుకొని ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని సకాలంలో వర్షాలు కురవాలని చెప్పని ఆ అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి బోనాలు చూపించడమే కాకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఉండాలని చెప్పి అందరం కోరుకుంటూ ఉన్నాం. జై సీతారాముకి, జై సీతారాముకి, జై ముత్యాలమ్మ తల్లి. వర్షాల వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటారని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కురుస్తున్న వర్షానికి ప్రజలు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆమె అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో ఏదో ఒక చోట వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాటర్ స్టగ్నేషన్ మూలంగా ట్రాఫిక్ సమస్య రాకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను అప్రమత్తం చేసి వెంటనే వరద నివారణ చర్యలు తీసుకోవాలని జోనల్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. తమకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలని భూపాల్పల్లి మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులు ధర్నా చేశారు. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నా పేరు నూతి రమేష్, నేను కార్పెంటర్ పనిచేస్తా. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ బాధితులం మేము. గత ప్రభుత్వం మాకు మున్సిపల్ వాళ్ళు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు క్వార్టర్ నెంబర్ ప్లస్ బ్లాక్ నెంబర్ అన్నీ కేటాయించడం జరిగింది. ఆ కాడ నుంచి వెళ్ళి మాకు పట్టాలు ఇవ్వలేదు. ఆ పట్టాల కోసం కూడా కలెక్టర్ ఆఫీస్ కాడికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారి పేరు చెప్పడం, కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం, ఇట్లనే కాలయాపన చేస్తున్నారు. ఇంత లోపల మాకు ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ వలన ఈ ప్రభుత్వం కూడా మారిపోయింది. ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. ఇవాళ కూడా మేము మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయి ఇంతమంది బాధితులం, మాకు ఇట్లున్నది, మాకు మేమంతా కూలీ నాలి చేసుకున్నటువంటి వ్యక్తులం, మాకు ఎలాంటి ఉపాధి లేదు, ఈ డబుల్ బెడ్రూమ్కి వచ్చినా మాకు కిరాయిన తప్పుతుంది, ఈ కిరాయిలు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎవరన్నా చనిపోయినా కానీ కిరాయి ఉన్న ఓనరు మామూలుగా వేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. దాన సంస్కారాలు కూడా చేయలేనటువంటి బాధలు ఉన్నాం. ఒక్కొక్క వ్యక్తికి అయితే చాలా బాధలు, చెప్పుకోలేనటువంటి బాధలు ఉన్నాం. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి పేరున చెప్తాను. నా పేరు కోట స్వరూప, సిగ్గంపల్లి. నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కానీ ఇస్తలేరు సార్. నాకు హార్ట్ పేషెంట్, నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది, నాకు కొడుకున్నది, నాకు బిడ్డ ఉన్నది. మేము ఆటో నడుపుకుంటాడు మా ఆయన చేస్తేనే బుక్కడంతా పువ్వు తింటాం. నేను ఎటు పానికి పాటలు ఇంత గుడిసే ఉన్నది, అది కూడా కూలిపోయేటట్టున్నాయి. కూలిపోతేనే మొన్నటి వర్షాలకు కూలిపోతేనే చిన్నగా రేకులు వేసుకొని చుట్టూ పరదాలు కట్టుకొని ఉంటాను. డబుల్ బెడ్రూమ్ వచ్చింది కానీ మాకు ఇంక ఇస్తలేరు. ఆ అనౌన్స్మెంట్ చేసిన రోజు ముగ్గురికి పట్టాలు ఇచ్చింది. మరి అట్లనే మాకు కూడా ఇవ్వచ్చు కదా, పేదోళ్ళని చూసి ఉన్నోళ్ళని ఎవరినో తీసేసి పేదోళ్ళకి మాకు ఇవ్వచ్చు కదా. మేము అట్లా కూడా ఏమంటలేదు. నా బిడ్డను పట్టుకున్న హార్ట్ పేషెంట్ని, హార్ట్ ప్రాబ్లం, ఊకి ఇటు తిరుగుడు అవుతుంది. నేను నిలబడి అంతే అవస్థవుడు, తిరిగిన అవస్థవుడు. నాకు దయచేసి మాకు ఇవ్వాలని కోరుకుంటాను. నేను నా పేరు లత, మా ఆయన అనంతచారి.
మాది కాసంపల్లి గ్రామము. మాకు అక్టోబర్ 8వ తారీఖు డబల్ బెడ్రూమ్ వచ్చిందని మాకు నెంబర్ ఇచ్చారు. అప్పటి నుండి మాకు పట్టాలు ఇవ్వలేదు. మా ఆయనకి పక్షవాతం వచ్చి మేము దీనంగా ఆర్థిక పరిస్థితులలో ఉన్నాము. మా ఆయనకు మెడిసిన్ ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఉన్నాము. మాకు ఉందామంటే ఇల్లు లేదు. ఆ పేషెంట్ని పట్టుకొని నేను కిరాయిలు కట్టలేకపోతున్నా. నా పిల్లలు ఇద్దరు స్కూల్ ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాను. ఇంతవరకు మాకు పట్టాలు ఇవ్వలేదు. కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నా. 2024 నుంచి 25 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థులకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ 3, 5, 8 తరగతులకు గాను జిల్లాలకు 31 సీట్స్ కేటాయించిందని, జిల్లాలో 3వ తరగతికి సంబంధించి 110 దరఖాస్తులు, 5వ తరగతికి 126 దరఖాస్తులు, అలాగే 8వ తరగతికి 94 దరఖాస్తులు, మొత్తం 330 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో లాటరీ పద్ధతి ద్వారా 3వ తరగతిలో 16 మంది, 5వ తరగతిలో 8 మంది, అలాగే 8వ తరగతిలో 7 మంది, మొత్తం 31 మందిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె శంకర్, సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్, డిఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ పార్థసారథి, గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరైనారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ను 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. గత ప్రభుత్వం వారికి పట్టాలు అందజేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ వారు వారికి ఇల్లు కేటాయించకుండా కాలయాపన చేస్తున్న సందర్భంలో లబ్ధిదారులందరూ కలిసి ఆందోళన చేస్తున్నారు. విన్నారు ఆ రోజు ఏమన్నారంటే బుధవారం రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాడికి 9 గంటల వరకు రమ్మని చెప్పారు. ఈ రోజు కలెక్టర్ గారు రాలేదు, ఆర్డీఓ గారు రాలేదు, ఎంఆర్ఓ గారు రాలేదు, ఎవరు రాలేదు. అంటే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వగానే అయిపోయిందా అండి? ఎందుకంటే మేము ఎంతమంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి ఇందులో, అన్ని కుటుంబాలు నిరుపేదగా ఉండి ఎవరికినా అద్దె చెల్లించుకోలేక కిరాయిళ్ళల్లో ఉండలేక చాలా బాధపడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. అందులో వికలాంగులమైన మేమందరం గిన 40 మంది వికలాంగులకు వచ్చినాయి. అదేవిధంగా 40 మంది వికలాంగుల్లో భార్యాభర్తలు వికలాంగులు ఉన్న వాళ్ళు 10-15 మంది ఉన్నాం. ఎందుకంటే మేము మా ఆవేదనని అర్థం చేసుకొని ఆర్డీఓ గారు వెంటనే బయటికి వచ్చి మా సమస్యని పరిష్కరించే దిశగా తీసుకుపోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు కాదు, అవసరమైతే ఇక్కడనే బెటాయించి కూర్చోవడం జరుగుతుంది. ఖచ్చితంగా టెంట్ వేసి ఇక్కడనే వంట వార్పు చేసుకొని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పంపించిన దాకా ఖచ్చితంగా ఇక్కడి నుంచి కదలవని మా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల తరఫున నేను విన్నవించుకుంటున్నా. ఆర్డీఓ గారు దయచేసి బయటికి వచ్చి మా యొక్క సమస్యని మీరు విని మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో మీరే తెలియజేయాలి. సూర్యాపేటలో భారీగా గాలి దుమారం చెలరేగింది. పట్టణంలో అతిపెద్ద వృక్షాలు ఈ గాలి దుమారానికి కూలిపోయాయి. పట్టణమంతా అంధకారం విస్తరించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. జనజీవనం గందరగోళంగా తయారైంది. అధికారులు ఇప్పుడిప్పుడే చర్యలు ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వ రంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, ఇతర కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సింధే, ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు చేత రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి లక్షలాదిగా తెలుగుదేశం శ్రేణులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, కాలువ శ్రీనివాసులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. God of